హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి అయితే పట్టానండి. ఆవకాయ పచ్చడి లేకపోతే మామిడికాయ పచ్చడి ఏదైనా అనొచ్చు. మెయిన్ మనకి ఆంధ్రులకి ఈ మామిడికాయ పచ్చడి అంటే చాలా స్పెషల్. ఎవరింట్లో అయినా ఏ చట్నీ ఉన్నా లేకపోయినా మామిడికాయ పచ్చడి మాత్రం ఉండాల్సిందే, అంత ఇష్టం. ఇంకా మా ఇంట్లో సంవత్సరం పాటు నిల్వ చేసుకునే ఆవకాయ ఎలా చేశానో చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మామిడికాయ పచ్చడికి అయితే జలాలు లేకపోతే రసాలు, తెల్ల గులాబీ, ఈ 3 రకాల మామిడికాయలు అయితే మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుందండి. మంచిగా పుల్లగా ఉన్న కాయలు అయితే టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది. ఆ పులుపు అంతా ఉప్పు కారంలోకి దిగిద్ది కదా, ఇంకా మనకి గ్రేవీ కూడా పుల్లంగా కారంగా బాగుండిద్ది. ఎక్కువ పులుపు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చళ్ళకి. మేమైతే ఎక్కువ రసాలు లేకపోతే జలాలు వాడతాము. ఈ రెండిట్లో ఏ కాయలు అందుబాటులో ఉంటే అవి తీసుకొచ్చి పచ్చడి అయితే పెట్టుకుంటాము. ఈసారి అయితే చిన్న రసాలు తీసుకొచ్చారు. ఎంత పుల్లగా ఉన్నాయో, చాలా పుల్లగా ఉన్నాయి రసాలు. టెంక మాత్రం బాగా ముదిరిపోయింది. ఇట్లా ఉంటే పచ్చడి అనేది స్టాక్ పెట్టుకోవటానికి బాగుండిద్ది, చెక్కు చెదరకుండా ఉండిద్ది అనమాట. మరలా మనకి మే నెలాఖరికి వస్తే వర్షాలు పడతాయి కదా, అప్పుడు కాయలు అనేది బాగోదు. ఎక్కువ శాతం మే నెల స్టార్టింగ్లో అయితే కాయలు అనేది బాగుంటాయి. ఇంకైతే ఫస్ట్ టబ్బులో మామిడికాయలన్నీ వేసామండి. 1 గంట పాటు అలా ఉంచేసాము. మనకి మామిడికాయలకి లాస్ట్లో ఉండిద్ది కదా, అది తీసేసి వాటర్లో వేసుకోవాలి. అప్పుడే దానికి ఉన్న మట్టి జిగురు అనేది ఉండిద్ది కదా, అదంతా పోయిద్ది. 1 గంట పాటు మీరు స్టార్టింగ్లో చూసారు కదా, టబ్బులో వాటర్ వేసి 1 గంట పాటు అలా ఉంచేసాము. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే అమ్మ వాళ్ళు ఏమీ పంపించరు, ఎప్పుడు నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. కారం మాత్రం పంపిస్తారు. మీకు చాలా వీడియోస్లో చూపించా కదా, అమ్మ వాళ్ళకి మిరపతోటలు ఉన్నాయి కాబట్టి మిరపకాయలు మంచిగా ఎండబెట్టి వాళ్ళే కారం పట్టించి ఇస్తారు. కారం కూడా బయట నుంచి ఏమి కొనము. మామిడికాయ పచ్చడికి అయితే కలర్ కోసం చాలామంది బయట కారప్పొడి తెచ్చుకుంటారు, కానీ అవి కెమికల్స్ ఉంటాయి కదా, మనం 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకొని వాడుకుంటాం కాబట్టి మ్యాక్సిమం చాలామంది ఎండుమిరపకాయలు తీసుకొచ్చి మిల్లు పట్టించి వాడతారు. అదైతే బెస్ట్ అండి. కలర్ కోసం బయట కారం అయితే వాడకూడదు. ఇంకా ఫస్ట్ మాస్టారు కాయలన్నీ ఒక్కొక్కటి తీసి మంచిగా క్లాత్ పెట్టి తుడిచి అక్కడ పెట్టారు. కొంచెం కూడా తడి ఉండకూడదు కదా, లేకపోతే బూజు వచ్చేసిద్ది. కాయలన్నీ ఒక్కొక్కటి తీసి తుడిచి అక్కడ పెట్టేస్తే ఫ్యాన్ వేస్తే 1 పావు గంటలో మంచిగా అయిపోయినాయి. తర్వాత ఇంకా ఒక్కొక్క కాయ అలా కట్ చేస్తున్నారు. మాస్టర్ మాత్రం ఏ హెల్ప్ చేసినా చేయకపోయినా ఈ మామిడికాయ పచ్చడికి మాత్రం హెల్ప్ చేస్తారు. మామిడికాయలు తనే కట్ చేస్తారనమాట, కత్తిపీట పెట్టి. చాలామందికి ఇంకా రాకపోతే బయటికి వెళ్ళి కట్ చేయించుకొని వస్తారు. ఎలా అయినా దగ్గరుండి మంచిగా కడిగించుకొని తుడిచిన తర్వాత కట్ చేయించుకోండి. మనం బయట కట్ చేపిస్తే వాళ్ళు కొంచెం వాటర్లో అలా కడిగేసి వెంటనే కట్ చేస్తారు. మళ్ళీ ఆ ముక్కలు తీసుకొచ్చి ఇంట్లో తడి లేకుండా చూసుకొని తుడుచుకోవాలి నీట్గా. అదే ఇంట్లోనే మొత్తం కడిగేసి ఒకవేళ మీరు ఇంట్లో కటింగ్ రాకపోతే బయటికి వెళ్ళి కట్ చేసుకోవాలనుకుంటే 1 గంట పాటు వాటర్లో అలా ఉంచేసి బయటికి వెళ్తే మంచిగా కట్ చేసేస్తారు. మాకైతే ఇంకా మా వారే ఎప్పుడు కత్తిపీట పెట్టి కట్ చేస్తారు. ఇంకా ఒక్కొక్క కాయ కట్ చేసి ఇస్తుంటే నేను లోపల ఉండేది కదా జీడి, అదంతా స్పూన్ పెట్టి తీసేసి తర్వాత మనకి పల్సటి పొర ఒకటి ఉండిద్ది కదా, అది కూడా తీసేయాలి. తీసేసి మంచిగా క్లాత్ పెట్టి తుడిచి అక్కడ పెట్టేశాను. అప్పుడు ఇంకా మాస్టారు ఒక్కొక్క కాయ అట్లా కట్ చేశారనమాట. మరీ పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా ముక్కలు మీడియం సైజు కట్ చేసుకుంటే మనకి రైస్లో వేసుకొని తినడానికి కూడా ఈజీగా ఉండిద్ది. నేను చిన్న రసాలని చెప్పా కదా, 20 కాయలు అయితే తీసుకొచ్చాము. మామిడికాయ పచ్చడి పెట్టడానికి ఎక్కువ ప్రాసెస్ ఇదే ఉండిద్ది. కాయలన్నీ మంచి క్లీన్ చేసుకొని కట్ చేయడం చాలా టైం పట్టిద్ది. ఇంక 20 కాయలు కత్తిపీట పెట్టి కట్ చేయడం అంటే చాలా లేట్ అయిద్ది కదా. ఇంక ఈ లోపు అయితే ఆయన చిన్నగా కట్ చేస్తున్నారు. నేనైతే వెల్లుల్లిపాయలు పొట్టు తీస్తున్నాను. కట్ చేసేటప్పుడు ఒక ముక్క తీసి చూస్తే ఎంత పుల్లగా ఉందో అసలు. ముందు రోజే ఆవాలు మెంతులు తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టానండి. తర్వాత అయితే వేయించి పొడి చేయాలి. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కడ పొట్టు అనేది లేకుండా పొట్టు తీసి నీట్గా కొంచెం మిక్సీ వేసి కొన్ని అయితే పైన చల్లేస్తాను.
ఇంకా జాడీ అంతా కడిగేసి అలా ఆరబెట్టాను. ఇదైతే ముక్కలన్నీ వేసి ఉప్పు కారం కలపటానికి. చాలామంది అయితే ప్లాస్టిక్ టబ్బులో వేసి కలుపుతూ ఉంటారు కదా, నేనైతే ఈ పెద్ద దాంట్లోనే కలుపుతానండి. కలిపి జాడీకి పెట్టేసి వెంటనే కడిగేస్తాను. ఎందుకంటే మళ్ళా అది ఉప్పు అవి ఉంటాయి కదా, గిన్నె అనేది పాడైపోయిద్ది. మీ ఇంట్లో గనంగా ప్లాస్టిక్ టబ్ ఉంటే దాంట్లో కలుపుకోవచ్చు. నేనైతే ఎప్పుడు వాడలేదు, ఎప్పుడు నేను దీంట్లోనే కలుపుతాను. ఇంకా జాడీ మామిడికాయ పచ్చడి కలిపే గిన్నె కడిగి ఫ్యాన్ కింద పెట్టాను, ఎక్కడ తడి లేకుండా. ఇంకా మామిడికాయలు వాటర్లో నానబెట్టినప్పుడే నేను మెంతులు ఆవాలు కూడా వేయించాను, ఆ వీడియో మధ్యలో కలిపానండి. ఇవైతే బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించాను. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి మాడిపోతాయి కదా, చేదు మరీ ఎక్కువ అయిపోయిద్ది. కొంచెం టైం పట్టినా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను. మనకి ఎప్పుడైనా మామిడికాయ పచ్చడికి చిన్నగా ఉండే ఆవాలైతే బాగుంటుంది. లావుగా ఉంటాయి కదా, అవైతే కర్రీస్కి అయితే ఓకే, కానీ పచ్చడికి ఎప్పుడైనా చిన్న వెల్లుల్లిపాయలు సన్నగా ఉండే ఆవాలైతే టేస్ట్ బాగుంటుంది. మేమైతే మానికతో కొలుచుకుంటామండి. కొన్ని ఊర్లో అయితే గిన్నెలతో కొలుస్తారు కదా, నేనైతే మానికతో కొలిచాను. కరెక్ట్గా 3 మానికలు అయితే అయినాయి. ఇంకా మానిక వచ్చేసి 3 గిద్దల ఉప్పు 3 గిద్దల కారం అయితే కొలిచి పక్కన పెట్టాను. మెయిన్ మనకి ఆవకాయ పచ్చడి అంటే ఆవపిండి కంపల్సరీ ఉండాలి. 2 గిద్దలు అయితే ఆవపిండి వచ్చింది. 1/2 కేజీ వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసాను. వాటిల్లో సగం వరకు మిక్సీ వేసాను మెత్తగా, మిగతా సగం అయితే అట్లా చల్లేస్తే మనకి మామిడికాయ పచ్చడి తినేటప్పుడు ఆ వెల్లుల్లిపాయలు కూడా మంచిగా పులుపు అవి పట్టి తినేటప్పుడు బాగుంటుంది. చాలామంది అయితే మొత్తం మిక్సీ వేసి వేస్తారు. నేనైతే ఇంకా సగం మిక్సీ వేసి సగం అలా పచ్చట్లో చల్లేసాను. ఇంకా మామిడికాయ పచ్చడికి ఆయిల్ అంటే శనగనూనె తీసుకొచ్చాను. మనం రోజు వాడుకునే రిఫైన్డ్ ఆయిల్ అయితే వాడుకుంటే అంత టేస్ట్ అనిపించదు. శనగ నూనె అయితే బాగుండిద్ది. మీకు ఇంకా అందుబాటులో ఉంటే గానుగ నూనె వేసుకున్నా కూడా బాగుండిద్దంట. నేనైతే ఎప్పుడు వాడలేదు, ఇట్లా విజయవాడది శనగ నూనె వాడతానండి. ఇంకా కారం అయితే అమ్మ వాళ్ళు పంపించారని చెప్పా కదా, మొన్న ఊరు వెళ్ళా కదా, అక్కడి నుంచి తీసుకొచ్చాను. అప్పటికప్పుడు పట్టించారు ఫ్రెష్ కాయలు. అసలు ఎంత రెడ్గా ఉందో కారం. సాల్ట్ కూడా మిక్సీ వేసాను అనమాట, అప్పుడే మనకి మంచిగా కరిగిద్ది. అట్లా తీసుకొచ్చి వేసేస్తే కొంచెం రవ్వ రవ్వలాగా ఉండిద్ది కదా. సాల్ట్ ఎప్పుడైనా మిక్సీ వేసుకుంటేనే బాగుండిద్ది. ఇంకా ఉప్పు ఎంత తీసుకున్నానో సేమ్ కారం కూడా అలానే తీసుకున్నాను. ఇంక ఈ ఆవకాయ పచ్చడి అయితే నేను ఎప్పుడు ఇదే కొలతలతో పెడతానండి. ఇంక ఇది ఘనంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 ఇయర్కి కూడా అస్సలు చెక్కు చెదరదనమాట కలరు. కారపొడి కూడా మంచిది అందుకోసమే అనేది. మనం బయట నుంచి కొనుక్కొచ్చుకున్న కారం వాడకుండా మిరపకాయలతో పట్టించుకొని ఆ కారపొడి వాడితే మామిడికాయ పచ్చడి అనేది టేస్ట్ బాగుండిద్ది. అలాగే 1 ఇయర్ పాటు కూడా కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలకి కొంచెం పసుపు అలాగే ఆయిల్ వేసి మొత్తం కలిపేశాను. తర్వాత 2 గిద్దలు ఆవపిండి అని చెప్పా కదా, ఆవపిండి అలాగే మెంతుపిండి అన్నీ వేసి కలిపాను. లాస్ట్లో అయితే ఇంకా ఉప్పు కారం వెల్లుల్లిపాయలు మిక్సీ వేసానని చెప్పా కదా, అది కూడా వేసి కలిపాను. అమ్మ వాళ్ళైతే టమాటా పచ్చడి పండుమిరకాయ పచ్చడి అవి అయితే చేసి పంపిస్తారండి. ఇంకా మామిడికాయ చట్నీ ఉసిరికాయ చట్నీ మాత్రం నేనే పెట్టుకుంటాను. టమాటాలు కూడా చేలో కాస్తాయి కదా, పండుమిరపకాయలు అంటే ఇంకా వాళ్ళు వేసేదే ఎక్కువ మిరదోటలు కాబట్టి ఇంకా అమ్మే పండుమిరకాయ పచ్చడి టమాటా పచ్చడి అలాగే సాంబార్ కారం మామూలు కారం అన్నీ అమ్మ వాళ్ళే ప్రిపేర్ చేసి పంపిస్తారు. ఇంకా ఆ చట్నీలు నాకు అసలు రావన్నమాట, ఫస్ట్ నుంచి వాళ్ళే పంపిస్తున్నారు కదా, అవి అసలు నేర్చుకొని కూడా నేర్చుకోలేదు. మామిడికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి మాత్రం నేనే పట్టుకుంటాను. ముక్కలకి అన్నీ పట్టించేసిన తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు కొన్ని ఉంచానని చెప్పా కదా, అవి కూడా మంచిగా వేసేసి లాస్ట్లో కలిపి తర్వాత అయితే జాడీకి పెట్టేశాను. మామిడికాయ పచ్చడి పట్టుకోవటానికి ఇట్లా కొంచెం వెల్లెడుపుగా ఉండేదైతే మనకి ముక్కలు కలపటానికి కొంచెం ఈజీగా ఉండిద్ది. ఎందుకంటే ఎక్కువ ఉప్పు కారం ఆవపిండి అన్నీ వేస్తాం కదా, చాలా అయిపోద్ది, డబల్ అయిపోయిద్ది. కలపటానికి కొంచెం ఫ్రీగా ఉండిద్ది అనమాట. ఇంకా ఆయిల్ కొంచెం ఫస్ట్ వేసి ముక్కలకి పట్టించానని చెప్పా కదా, తర్వాత కూడా ఇంకా ఉప్పు కారం ఆవపిండి అన్నీ వేసిన తర్వాత కూడా లాస్ట్లో ఆయిల్ వేసి కలిపేశాను.
ఈ మామిడికాయ పచ్చడి ఎవరు పడుతున్నా కూడా మామిడికాయ పచ్చడి పడుతున్నారని అందరికీ తెలిసిపోయిద్ది. ఎందుకో తెలియదు. ఆవాల పిండి, మెంతు పిండి, వెల్లుల్లిపాయలు అన్నీ వేస్తాం కదా, ఆ అరోమా భలేగా ఉండిద్ది. పక్కింటి వాళ్ళని కాదు, పక్క వీధిలో ఎవరైనా పెడుతున్నా కూడా అంత మంచి అరోమా వచ్చిద్ది. ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు చేస్తూనే ఉంటారు. మామిడికాయ పచ్చడి చేస్తున్నారు అని అనిపించిద్ది. అంత మంచి వాసన వచ్చిద్ది. ఆవపిండి, మెంతిపిండి వల్ల అనుకుంటా. నా చిన్నప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఉదయం స్టార్ట్ అయితే మళ్ళా సాయంత్రం అయిపోయేది, నైట్ కూడా అయిపోయేదండి. అప్పుడంటే ఆవాలు కూడా, మెంతులు అన్నీ వాళ్ళు రోట్లో దంచేవాళ్ళు. అన్నీ తీసుకొచ్చి ఎండబెట్టి గల్లుప్పుతో సహా మంచిగా రోట్లో దంచి ఇంకా మెత్తగా అవ్వాలని అదేదో క్లాత్లో వేసి ఆవపిండి, మెంతిపిండి మళ్ళీ దాన్ని దంచేవాళ్ళు. ఎంత పెద్ద ప్రాసెస్. ఇంకా నాన్న వాళ్ళు అయితే తోటకెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా తీసుకొచ్చిన కాడి నుంచి ఉదయం స్టార్ట్ అయితే సాయంత్రం దాకా అదే పని సరిపోయేది. కానీ మామిడికాయ పచ్చడి చేస్తుంటే ఇంట్లో ఒక పండగలాగా ఉండేదండి. చిన్నప్పుడైతే అదొక సంతోషంగా ఉండేది. అసలు 2-3 రోజులు జాడీలో ఉంచి తినకూడదన్నా కూడా అలా పెట్టగానే ఇంకా జాడీలో పెట్టిన తర్వాత ఆ గిన్నెలో రైస్ వేసి కలిపేసుకొని తింటే ఎంత సంతోషంగా అనిపించేదో. నిజంగా మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఇంట్లో ఒక పండగ వాతావరణం లాగా ఉండేది. సహాయం కూడా చేసేవాళ్ళు, 2-3 కూర్చొని వెల్లుల్లిపాయలు పొట్టు తీయటం, అలాగే ముక్కలు కట్ చేస్తుంటే వాటిని తుడవటం అలా ఉండేదన్నమాట. ఇప్పుడైతే మనం అన్నీ మిక్సీ జార్లు ఉండేకల్లా ఈజీగా చేసేసుకుంటున్నాం. ఇంకా ముక్కలకి అన్నీ కలిపేసాను కదా, ఇంకా జాడీలో అయితే పెడుతున్నానండి. ఫస్ట్ ముక్కలంతా వేసేసి లాస్ట్లో కొంచెం గ్రేవీ ఆయిల్ ఉంటే అవి కూడా గరిటెతో మొత్తం నీట్గా వేసి కలిపేశాను. వెల్లుల్లిపాయలు అయితే చూస్తున్నారా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. పచ్చడి అయితే పర్ఫెక్ట్గా కుదిరిందండి, చాలా బాగుంది. ఇంకా పెట్టేసి ఉదయం సాయంత్రం 2 పూటలు అయితే కలపాలి. అలా 3 రోజులు మాత్రం 2 పూటలు కలపాలన్నమాట. లేకపోతే మనకి ఉప్పు కారం అనేది ముక్కకి పట్టదు, ఒకసారి అలా ఉండిపోయిద్ది కదా. ఆయిల్ కూడా మొత్తం ముక్కకి పట్టేంతవరకు ఇలా కలపాలి. ఉదయం సాయంత్రం 3 డేస్ వరకు కలిపేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా జాడీకి అయితే ఇట్లా వైట్ క్లాత్ మంచిగా కట్టేసాను అనమాట. మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేస్తే సాయంత్రం అయిపోయింది. క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా మాస్టర్ నేను మామిడికాయ పచ్చడి అయితే రెడీ చేసాము. ఇంకా నేను కలిపిన గిన్నెలో అయితే రైస్ వేసుకొని తర్వాత అన్నం అయితే తినేసాము. అసలు లాస్ట్లో అలా అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత బాగుండిద్ది అనిపించిద్దో. కొంచెం ఆయిల్, ఉప్పు, కారం అంతా ఉండిద్ది కదా. అంతేనండి, ఇంక ఈ సంవత్సరానికి మామిడికాయ పచ్చడి అయితే పెట్టేశాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మామిడికాయ పచ్చడి ఎలా ఉందో కూడా చెప్పండి.